లైట్ ఆఫ్ చేయడానికి రాత్రిపూట బాగా ఇంట్లో నుండి బయటకు వస్తుంది. అప్పుడు లాన్లో ఆరు గుప్తా కోసం వెతుకుతూ ఉంటే అప్పుడు ఆరుని చూసిన బాగి ఇదేంటి అక్క ఈ టైంలో లాన్లో ఏం చేస్తుంది అని చెప్పి అక్క అక్క అంటూ ఆరు దగ్గరికి వస్తుంది. బాగి ఆరు దగ్గరికి వచ్చిన తర్వాత ఏంటక్క ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నారు, దేనికోసం వెతుకుతున్నారు అని చెప్పి బాగి అడుగుతూ ఉంటుంది. దాంతో ఆరు కంగారు పడుతూ ఇది లాన్ కదా మర్చిపోయాను, ఇంకా నయం ఈ టైంలో ఏం చేస్తున్నావని అడగలేదు, దేనికోసం వెతుకుతున్నావని అడిగింది. ఏదో ఒకటి చెప్పి కవర్ చేయాలి అని నా రింగ్ కోసం వెతుకుతున్నాను మిస్సమ్మ అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. లైట్ తీసుకొస్తానక్క ఇద్దరం వెతుకుదాం బంగారం అని చెప్పి బాగి అంటూ ఉంటే లేదులే మిస్సమ్మ బంగారం ఏమీ కాదు, మనలానే కదా రేపు ఉదయాన్నే వెతుకుదాంలే ఎక్కడికి పోతుంది అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. ఆ తర్వాత ఆరు బాగితో అవును మిస్సమ్మ అందరూ పడుకున్నారా అని చెప్పి అడుగుతూ ఉంటే లేదక్క పడుకున్నారంటే పడుకున్నారు కానీ నాకు తెలిసి ఎవరికి నిద్ర పట్టి ఉండదు అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఎందుకు అని ఆరు అడుగుతూ ఉంటే ఆరు అక్క అస్థికలు నదిలో కలపాలని చెప్పి అందరం కూడా బయలుదేరాము, కానీ ఆ దేవుడే వచ్చి అడ్డుపడినట్టుగా అక్క అస్థికలు కలపకుండానే తిరిగి ఇంటికి వచ్చేసాము అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. అక్క అస్థికలు కలపలేకపోయామన్న బాధనో లేదంటే ఆరు అక్క పక్కనే ఉందన్న ఆనందమో తెలియదు, కానీ ఇంట్లో ఎవరు కూడా సరిగ్గా నిద్రపోవడం లేదు అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. నీకేమనిపిస్తుంది మిస్సమ్మ అని చెప్పి ఆరు అడుగుతూ ఉంటుంది. దాంతో బాగి అక్క నీతో ఒక విషయం చెప్పనా, నాకెందుకో ఆరు అక్క ఏదో ఒక రూపంలో మళ్ళీ ఈ ఇంటికి తిరిగి వస్తుందని అనిపిస్తుంది. ఆ దేవుడు మళ్ళీ ఆరు అక్కకు అటువంటి అవకాశం కల్పించి ఈ కుటుంబంతో కలిసి ఉండే అవకాశం ఇస్తే బాగుండని చెప్పి బాగి అంటూ ఉంటుంది. దాంతో ఆరు మరి అలా జరిగితే నువ్వేమైపోతావు మిస్సమ్మ అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. నేను మధ్యలో వచ్చిందన్నాక మధ్యలోనే వెళ్ళిపోతాను, ఈ కుటుంబం ఆరు అక్క కుటుంబం, ఈ స్థానం ఆరు అక్కది అని చెప్పి బాగి అంటూ ఉంటే నువ్వు అలా అంటున్నావు కానీ నువ్వు ఆయనను వదిలి వెళ్ళిపోగలవా అని చెప్పి ఆరు అడుగుతూ ఉంటుంది. దాంతో బాగి లేదక్క నేను ఆయన్ని వదిలి వెళ్ళిపోలేను, కానీ కొద్ది రోజులు ఆయనను ప్రేమించినందుకే నాకు ఇంత బాధగా అనిపిస్తుంది. ఆరు అక్కది ఆయనది ఎన్నో ఏళ్ళ బంధం, వాళ్ళిద్దరూ కలిసి ఎన్నో కష్టాలను దాటుకుని వచ్చారు. అటువంటి అక్క ప్రేమ నా ప్రేమ కంటే గొప్పది, అందుకే ఆరు అక్కకే ఈ స్థానం ఇచ్చి నేను వెళ్ళిపోతాను అని బాగి అంటూ ఉంటే అప్పుడు ఆరు వద్దు మిస్సమ్మ అలా అనొద్దు అంటూ తన చేతిని బాగి నోటికి అడ్డంగా పెడుతుంది. ఈ ప్రపంచంలో అందరి ప్రేమ కంటే నీ ప్రేమ ఎంతో గొప్పది మిస్సమ్మ, ఇంకెప్పుడూ కూడా నీ ప్రేమను తక్కువ చేసి మాట్లాడొద్దు, నువ్వు సంతోషంగా ఉండాలి, ఈ ప్రపంచంలో ఉన్న సంతోషం అంతా కూడా నా చెల్లెలకే దక్కాలి, నాకెందుకో రేపటి నుండి ఆయనలో మార్పు వస్తుందేమో అనిపిస్తుంది, కొత్త అమరేంద్రను నువ్వు చూస్తావేమో అనిపిస్తుంది అని చెప్పి ఆరు అంటూ ఉంటే ఏంటక్క సడన్గా మీకు ఎందుకు అలా అనిపిస్తుందని చెప్పి బాగా అడుగుతూ ఉంటుంది. ఏమో మిస్సమ్మ నాకెందుకు అలా అనిపించింది, సరే నువ్వు వెళ్ళి పడుకో లేట్ అయిపోతుంది అని చెప్పి ఆరు అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మరో పక్క అంజు తన గదిలో కూర్చొని హోంవర్క్ చేసుకుంటూ ఉంటే ఇంతలో బాగి ఎక్కడికి వస్తుంది. ఏంటి అంజు హోంవర్క్ చేయడం పూర్తయిందా అని అడుగుతూ ఉంటుంది. దాంతో అంజు ఎక్కడ మిస్సమ్మ ఈ మ్యాథ్స్ ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా, ఎడిషన్స్ సబ్ట్రాక్షన్స్ ఇవన్నీ కూడా నా వల్ల కాదు, అందుకే హోంవర్క్ చేయలేకపోతున్నాను అని చెప్పి అంజు అంటూ ఉంటే మ్యాథమెటిక్స్ చాలా ఈజీ అంజు నేను చూపిస్తాను అని చెప్పి ఈజీగా మ్యాథ్స్ ఎలా నేర్చుకోవాలో బాగి అంజుకి నేర్పిస్తూ ఉంటే వావ్ మిస్సమ్మ మ్యాథ్స్ ఇంత ఈజీనా, చాలా థ్యాంక్స్ అంటూ బాగికి థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది. తర్వాత రోజు ఉదయాన్నే పిల్లలంతా కూడా నిద్రపోతూ ఉంటే సడన్గా 6 అవ్వగానే అలారం గట్టిగా మోగుతూ ఉంటుంది. ఎవర్రా అలారం పెట్టింది అని చెప్పి అంజు నిద్ర లేచేసరికి ఎదురుగా అమర్ ఉంటాడు. గుడ్ మార్నింగ్ డాడ్, ఇప్పుడే వీళ్ళకు ఉదయాన్నే నిద్ర ఎలా లేవాలని చెప్తున్నాను, అప్పుడే మీరు వచ్చారు అని చెప్పి అంజు అంటూ ఉంటుంది. ఇదేంటి మీరు 6 అయ్యే వరకు లేవకుండా ఏం చేస్తున్నారు అని చెప్పి అమర్ అడుగుతూ ఉంటాడు. గుర్రు పెట్టి నిద్రపోతున్నాం డాడ్ అని చెప్పి అంజు అంటూ ఉంటుంది. అయినా మీరు అలారం మీద అంతలా డిపెండ్ అవుతున్నారా, కొడైకెనాల్లో ఉన్నప్పుడు 6 వరకు లేవడం మీకు అలవాటే కదా అని చెప్పి అంటూ ఉంటే గ్యాప్ వచ్చింది కదా డాడ్ అని చెప్పి అంజు అంటూ ఉంటుంది.
సారీ డాడ్, ఇక మీదట ముందుగానే లేస్తామని చెప్పి అమ్ము అంటూ ఉంటే 6కి లేవడం కాదు, లేచి రెడీ అయ్యి కిందికి రావాలి అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. వింటర్లో ఉదయాన్నే ఆ టైంకి సూర్యుడే లేవడు, అటువంటిది మేము లేవడం అంటే ఎంత కష్టం డాడ్ అని చెప్పి అంజు అంటూ ఉంటుంది. ఏంటి అంజు ఏదో అంటున్నావు అని అమర్ అంటూ ఉంటే, ఏం లేదు డాడ్, సరే మీరు చెప్పినట్టుగానే కిందికి వచ్చేస్తాం అని చెప్పి అంజు అంటూ ఉంటుంది. ఆ తర్వాత అమర్ రేపటి నుండి లేస్తామని అంటున్నారేంటి, మరి ఈరోజు ఏం చేస్తారు అని చెప్పి అమర్ అంటూ ఉంటే, చివరి రోజుని ఎంజాయ్ చేస్తామని చెప్పి అంజు అంటూ ఉంటుంది. చూడండి 2 మినిట్స్లో కిందికి రావాలి, 2 మినిట్స్ కంటే 1 సెకండ్ ఎక్కువ అయినా సరే మీకు పనిష్మెంట్ ఉంటుందని చెప్పి అమర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అంజు నిద్రపోయి 2 మినిట్స్ తర్వాత నిద్రలేస్తుంది. అమ్మో, ఇందాక నాకు ఒక కల వచ్చింది, ఆ కళ ఎంత రియలిస్టిక్గా ఉందో తెలుసా డాడ్, కొడైకెనాల్ ట్రైనింగ్ని మళ్ళీ మొదలు పెడుతున్నట్టుగా నువ్వు నన్ను నిద్ర లేపినట్టుగా కల వచ్చింది అని చెప్పి చాలా రియలిస్టిక్గా ఉందని అంజు అంటూ ఉంటే, చూడండి రా కల వచ్చిందంట కళ అని చెప్పి అమ్ము నవ్వుతూ ఉంటుంది. ఇక ఇంతలో అమర్ లాన్లోకి వెళ్ళి విజిల్ వేస్తూ ఉంటాడు. ఒక పక్క వంటగదిలో బాగి అప్పుడే కుక్కర్ పెడుతుంది. ఇక విజిల్ కుక్కర్లో నుండి వస్తుంది అనుకుని, ఇదేంటి ఈరోజు కుక్కర్ సౌండ్ ఇలా వస్తుందని చెప్పి బాగి ఆ కుక్కర్ వైపు చూస్తూ ఉంటుంది. మరో పక్క సదాశివం గారు లాన్లో కూర్చొని కాఫీ తాగుతూ ఉంటారు. అప్పుడు నిర్మలమ్మ అక్కడికి వచ్చి, ఏంటండి విజిల్ వేసింది మీరేనా అని చెప్పి అడుగుతుంటే, అవునే నాకే పొద్దుపోక విజిల్ వేస్తూ కూర్చున్నాను అని చెప్పి సదాశివం గారు అంటూ ఉంటారు. మరో పక్క అమర్ అలా విజిల్ కంటిన్యూస్గా వేస్తూ ఉంటే, కార్ తుడుస్తున్న రాథోడ్, ఇదేమీ కొడైకెనాల్ కాదు కదా, ఇక్కడ ఎవరు విజిల్ వేస్తారులే అని చెప్పి తిరిగి కార్ తుడుస్తూ ఉంటాడు. ఇక అలా అమర్ 3వసారి విజిల్ వేయడంతో పిల్లలంతా కూడా రెడీ అయ్యి పరిగెత్తుకుంటూ లాన్లోకి వస్తారు. ఇదేంటి ఈయన గెటప్ అంతా చేంజ్ చేశారు అని చెప్పి ఆరు కంగారు పడుతూ ఉంటుంది. ఆరు కూడా వచ్చి అమర్ పక్కనే నిలబడి ఉంటుంది. ఇక పిల్లలంతా కూడా లాన్లోకి వచ్చి డాడ్ అని చెప్పి అంటూ ఉంటే, నేను 2 మినిట్స్లో రమ్మంటే మీరు 5 మినిట్స్ తర్వాత వస్తారా, లేట్గా వచ్చారు కాబట్టి మీకు పనిష్మెంట్ ఏంటంటే సాయంత్రం లాన్లో 30 రౌండ్స్ వేయాలి అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. సార్ కొడైకెనాల్ ట్రైనింగ్ని మళ్ళీ స్టార్ట్ చేశారనుకుంటా అని చెప్పి రాథోడ్ కంగారుగా అక్కడికి వస్తాడు. తర్వాత అమర్ పిల్లల చేత ఎక్సర్సైజులు చేపిస్తూ ఉంటాడు. మనోహరి, బాగి, నిర్మలమ్మ, సదాశివం గారు వీళ్ళంతా ఇంట్లో నుండి బయటకు వస్తారు. పిల్లలు అలా ఉదయాన్నే లేచి ఎక్సర్సైజులు చేస్తూ ఉంటే బాగి వాళ్ళని చూసి జాలి పడుతూ ఉంటుంది. అత్తయ్య, ఏంటిది అత్తయ్య పాపం పిల్లలు అని బాగి నిర్మలమ్మ వాళ్ళతో అంటూ ఉంటుంది. వెళ్ళి ఆయనకు నచ్చ చెబుదామా అని బాగి అంటూ ఉంటే, అప్పుడు మనోహరి వెళ్ళి చెప్పు, అప్పుడు నీకు కూడా పనిష్మెంట్ ఇస్తారు అని చెప్పి అంటూ ఉంటుంది. తర్వాత అమర్ పిల్లలందరి చేత కూడా ఎక్సర్సైజులు చేయించిన తర్వాత, చూడండి రేపటి నుండి ప్రతిరోజు కూడా మీరు ఇదే ఫాలో అవ్వాలి అంటూ తిరిగి ఇంట్లోకి వచ్చేస్తూ ఉంటాడు. అమ్మో, టైగర్ వచ్చేస్తున్నాడు అని చెప్పి నిర్మలమ్మ, సదాశివం గారు ఇద్దరు కూడా ఇంట్లోకి వెళ్ళిపోతారు. తర్వాత బాగి ఇంట్లోకి వెళ్తున్న నిర్మలమ్మ వాళ్ళని చూస్తూ అలా ముందుకు తిరిగేసరికి ఎదురుగా అమర్ తనకి డాష్ ఇవ్వడంతో అప్పుడు కింద పడబోతున్న బాగిని అమర్ పట్టుకుంటాడు. ఇద్దరు ఒకరి కళ్ళలో ఒక్కొక్కరు చూసుకుంటూ ఉంటారు. ఇక చెట్టు చాట నుండి ఆరు ఇదంతా చూస్తూ ఆనందపడుతూ ఉంటే మనోహరి మాత్రం షాక్లో ఉంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.